నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్యల ఎగురు చేసుకుందాం. ముందుగా రొయ్యలను ఉప్పు పసుపు వేసి నీరన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు టమాటాలు కలిపి ప్యూరీలా చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగ యాలకులు చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకుని మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అందులో వేసేసుకుందాం. ప్యూరీ మొత్తం ఒకసారి ఆయిల్తో పాటుగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మిగిలిన మసాలాలు అంటే పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మన రొయ్యలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఉల్లిపాయలు టమాటోలు ప్యూరీ చేసాం కాబట్టి ఈ కర్రీకి గ్రేవీ బాగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చివరిగా ఇలా మిక్స్ చేసుకున్న మన రొయ్యల కూరలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నామంటే రొయ్యల ఎగురు రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.